ఓం శాంతి 4-10-1975 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఇప్పుడు దృఢ సంకల్పము అనే అగ్నితో రావణుడిని కాల్చండి. అకాల మూర్తి ఆత్మలకు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వరదానం ఇచ్చే బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. ఫరిస్తాల సభలో కూర్చొని ఉన్న ఫరిస్తాగా స్వయాన్ని భావిస్తున్నారా? ఫరిస్తా అనగా వారి యొక్క సర్వ సంబంధాలు లేదా సర్వ బంధాలు ఒకరితోనే ఉంటాయి. ఒకరితోనే సర్వ బంధాలు మరియు సదా ఏకరస స్థితిలై ఉంటారు. ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క మాట ఒకరి సంలగ్నతలోనే మరియు ఒకరి సేవ కొరకే ఉంటాయి. నడుస్తూ, తిరుగుతూ, చూస్తూ, మాట్లాడుతూ మరియు కర్మ చేస్తూ కూడా వ్యక్త భావానికి, దేహ భావానికి అతీతంగా, అవ్యక్తంగా అనగా ఈ వ్యక్త దేహరూపీ భూమి యొక్క స్మృతి నుండి బుద్ధి రూపీ పాదం సదా అతీతంగా ఉంటుంది. ఏ విధంగా అయితే తండ్రి ఈశ్వరీయ సేవార్థం లేదా పిల్లల్ని వెంట తీసుకువెళ్ళే సేవార్థం లేదా స్వచ్ఛమైన భక్తులకు చాలా కాలం యొక్క భక్తికి ఫలాన్నిచ్చే కార్యార్థం అతీతుడు మరియు నిరాకారుడైనప్పటికీ అల్పకాలికంగా బ్రహ్మబాబా శరీరం ఆధారం తీసుకుంటున్నారు లేదా అవతరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫరిస్తా అనగా అతీతము మరియు అతి ప్రియం. బాబా సమానంగా స్వయాన్ని అవతరితాత్మగా భావిస్తున్నారా? అనగా కేవలం ఈశ్వరీయ సేవార్థమే ఈ సాకార బ్రాహ్మణ జీవితం లభించింది. ధర్మస్థాపకులు ధర్మస్థాపన అనే పాత్ర అభినయించడానికి వచ్చారు. అందువలన వారి పేరే శక్తి అవతారం. కేవలము ధర్మస్థాపన కార్యం తప్ప మరి ఇతర కార్యం బ్రాహ్మణులైన మీరు అనగా అవతరిత ఆత్మలైన మీరు చేయకూడదు. సదా ఇదే స్మృతిలో ఇదే కార్యంలో ఉపస్థితులై ఉండే వారిని ఫరిస్తా అని అంటారు. ఫరిస్తా అనగా డబల్ లైట్ రూపం. ఒకటి లైట్ అనగా సదా జ్యోతి స్వరూపం, శరీరము లైట్, ఆత్మ లైట్. రెండు లైట్ అనగా పాత కర్మల ఖాతా యొక్క బరువు నుండి అతీతమనగా తేలికగా ఉండడం. ఈ విధంగా డబల్ లైట్ స్వరూపంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఈ బ్రాహ్మణ జీవితం కేవలం ఈశ్వరీయ కార్యార్థం, మరి ఏ ఇతర కార్యార్థము కాదు. శ్రీమతం లేకుండా ఆత్మల మతం అనుసారంగా లేదా స్వయం యొక్క మన్మతం తనకు నచ్చినట్టు నడుచుకోవడం ఏది ఎక్కడ ఉపయోగించకూడదు. ఈ బ్రాహ్మణ జీవితం కూడా బాబా ద్వారా ఈశ్వరీయ సేవ కోసం లభించిన తాకట్టు వస్తువుని నాది అనుకోవడం లేదు కదా. సంకల్పం ద్వారా కూడా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఒక్క శ్వాస అయినా కానీ ఇతర కార్యార్థం ఉపయోగించకూడదు. అందువలననే భక్తిలో శ్వాసలో స్మరణ అనే స్మృతి చిహ్నం నడుస్తూ వస్తోంది. మీరు నిరంతర ఫరిస్తాలా లేక అల్పకాలిక ఫరిస్తాలా? భక్తిలో కూడా ఒక నియమం ఉంది. దానమిచ్చిన వస్తువును లేదా అర్పించిన వస్తువును ఇతర ఏ కార్యార్థము ఉపయోగించకూడదు. మరైతే మీరందరూ బ్రాహ్మణ జీవితంలో బాప్దాదాతో మొట్టమొదటగా ఏం ప్రతిజ్ఞ చేశారో గుర్తు ఉందా లేక మర్చిపోయారా? బాబా ముందు మొట్టమొదట చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే, తనువు, మనస్సు, ధనము అన్నీ మీ ముందు సమర్పణ చేస్తున్నాం. సర్వ సమర్పణ చేశారు. సర్వము అనగా సంకల్పము, శ్వాస, మాట, కర్మ, సంబంధము, సర్వ వ్యక్తి వైభవాలు, స్వభావ సంస్కారాలు, వృత్తి, దృష్టి మరియు స్మృతి వీటన్నింటినీ అర్పించారు. దీనినే సమర్పణ అని అంటారు. సమర్పణం కన్నా ఉన్నతమైన మరియు శక్తివంతమైన మాట స్వయాన్ని సర్వస్వత్యాగిగా చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ సర్వస్వత్యాగులేనా కేవలం త్యాగులా? సర్వస్వత్యాగి అనగా ఏదైతే త్యాగం చేశారో
సంబంధాలు, సంపర్కము, భావ స్వభావాలు మరియు సంస్కారాలు వీటన్నింటినీ 63 జన్మలుగా మిగిలిపోయిన కర్మల ఖాతా యొక్క అంశాన్ని కూడా వంశ సహితంగా త్యాగం చేస్తారు. అందువలన సర్వస్వ త్యాగం అని అంటారు. ఇలాంటి సర్వస్వ త్యాగులు మీ యొక్క పాత కర్మల ఖాతా అంతా వంశ సహితంగా సమాప్తమైపోయింది. ఇలాంటి సర్వస్వ త్యాగి అయిన వారు నా యొక్క పాత స్వభావ సంస్కారం ఇలాంటిది అని సంకల్పం కూడా చేయలేరు. పాత కర్మల ఖాతా ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు ఆకర్షిస్తూ ఉందా? కర్మ బంధనం యొక్క భారం, కర్మ సంబంధం యొక్క భారం, ఎవరైనా వ్యక్తి లేదా వైభవము ఆధారం యొక్క భారం ఆత్మనైన నన్ను తన వైపుకు ఆకర్షితం చేస్తుందా? ఇలాంటి సంకల్పాలు లేదా మాటలు సర్వస్వ త్యాగులు అనరు. సర్వస్వ త్యాగి అయిన వారు సర్వ బంధనాల నుండి ముక్తులుగా, సర్వ బరువుల నుండి ముక్తులుగా, ప్రతి సంకల్పంలో భాగ్యాన్ని తయారు చేసుకునే వారిగా పదమాపదం భాగ్యశాలిగా ఉంటారు. ఇలాంటి వారి ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన స్వతహాగానే అవుతుంది. ఇలాంటి సర్వస్వ త్యాగినే కదా మీరు. ఈ మాట యొక్క అర్థ స్వరూపంలో స్థితి అయి ఉన్నారు కదా. చెప్పేవారు కాదు, చేసేవారు మరియు అనేకులతో చేయించేవారు. కష్టం అనిపించడం లేదు కదా. కష్టం అనిపిస్తుందేమో అనే ప్రశ్న కూడా రారాదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క ధర్మం మరియు కర్మ కూడా ఇదే. జీవితం యొక్క నిజ కర్మ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కష్టం అనిపించదు. స్వయాన్ని అవతరిత ఆత్మగా లేదా శక్తి అవతారంగా ఎవరు భావించరో అప్పుడు కష్టం అనిపిస్తుంది. నేను అవతరిత ఆత్మను సదా ఇది స్మృతిలో ఉంచుకోండి. ధర్మస్థాపన చేసే కార్యార్థం ధర్మాత్మను. ధర్మము అనగా ప్రతి సంకల్పము స్వతహాగానే ధర్మార్థం ఉంటుంది. అర్థమైంది. ఇలాంటి వారిని ఫరిస్తా అని అంటారు. ఏం చెయ్యను, ఎలా చెయ్యను, అవ్వటం లేదు, రావటం లేదు, వద్దనుకున్నా కానీ అవే వస్తున్నాయి. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇలా ఎవరంటారు? ఫరిస్తాలు అంటారా? సర్వస్వ త్యాగులైన వారు అంటారా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మరి మాట్లాడేది ఏ మాటలు? రెండింటినీ బేరీజు వేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులైనట్టయితే ఈ మాటలు మాట్లాడగలరా? అనేకులను బంధనముక్తులుగా చేసే ఆత్మలు ఇలాంటి మాటలు మాట్లాడగలరా? బంధనముక్త ఆత్మల యొక్క మాటలేనా ఇవి? మీరందరూ బంధనముక్త ఆత్మలు కదా. కనుక ఈ రోజు నుండి ఇలాంటి సంకల్పాలు మరియు మాటలను సదాకాలికంగా సమాప్తం చేయండి. దృఢ సంకల్పము అనే అగ్నితో ఈ బలహీనతలు అనే రావణుణ్ణి కాల్చండి. అనగా 10ని చంపండి. పంచవికారాల యొక్క వంశాన్ని కూడా మరియు పంచతత్వాల యొక్క అనేక రకాల ఆకర్షణలు కూడా మొత్తంగా ఈ 10 విషయాలపై విజయీగా అవ్వండి. అనగా విజయదశమి జరుపుకోండి. మంచిది. ఈ విధంగా విజయదశమి జరుపుకునే విజయ రత్నాలకు ఎవరి మస్తకంలో విజయం యొక్క అవినాశి తిలకం పెట్టబడి ఉందో వారికి, ఇలాంటి అవినాశి తిలకధారులకు సదా అకాల సింహాసన అధికారి, అకాల మూర్తి, సర్వాత్మలను బంధనాల నుండి ముక్తులను చేసేవారికి, యోగయుక్తులకు, స్నేహయుక్తులకు, యుక్తియుక్తులకు, సర్వశ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.